ఓం నమో భగవతే వాసుదేవయ శ్రీ సత్యనరయ. నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక ప్రదేశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అన్నవరం. అవును, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం. మనకు దొరికిన సమాచారం చూస్తుంటే ఇది కేవలం ఒక గుడిలా అనిపించట్లేదు. దీని వెనుక చరిత్ర, సైన్స్, ఫిలాసఫీ అన్నీ ఉన్నాయి. నిజమే. అసలు ఆ పేరులోనే ఎంత లోతైన అర్థముందో చూడండి. సత్యం, నారాయణుడు అంటే సత్యమే దైవమని చెప్పే ప్రదేశం అన్నమాట. ఖచ్చితంగా మనం పూజించే దేవుడి అసలు స్వరూపం సత్యం అని చెప్పడం కన్నా గొప్ప సందేశమే ఉంటుంది. నిజమే. ఆ ఒక్క ఆలోచనే ఈ ప్రదేశంపై మనకున్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది. సరే, మరి ఈ ఆలయం ఉన్న ఆ కొండ ప్రత్యేకత ఏంటి? దాని నిర్మాణం వెనుక ఉన్న ఆలోచనలేంటి? లక్షలాది మంది నమ్మకానికి ఇదెలా కేంద్రంగా మారింది? వీటి అన్నింటినీ వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణను మనం ఎక్కడ మొదలు పెట్టాలంటే అసలు ఈ ఆలయం ఉన్న ఆ కొండ నుంచే. దాని పేరు రత్నగిరి. అవును, ఈ పేరు వెనుక ఒక పురాణ కథ ఉంది. మేరు పర్వతం, అతని భార్య మేనక, వాళ్ల తపస్సు ఫలితంగా ఈ కొండ అలాగే భద్రగిరి పుట్టాయని చెప్తారు. అందుకే వాటికి అంత పవిత్రత. ఓ అవునా? అవునండి. అందుకే భారతదేశంలోని ప్రాచీన క్షేత్రాలు ఎక్కడ పడితే అక్కడ వెలవలేదు. శక్తివంతమైన నదుల ఒడ్డున లేదా ఇలాంటి పవిత్రమైన కొండల మీద మాత్రమే వాటిని నిర్మించారు. అంటే ప్రకృతిలో ఎక్కడైతే ఆ దైవిక శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మేవారో అక్కడే ఆలయాలు కట్టారు. అంటే రత్నగిరి కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు, అదొక స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్ అన్నమాట. ఈ ఆలయం గురించి చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకట్టుకున్న ఒక విషయం ఉంది. ఉదయిస్తున్న సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాలపై పడతాయట. అంత ఖచ్చితత్వంతో 100 ఏళ్ల క్రితం ఎలా సాధ్యమైంది? ఇది యాదృచ్ఛికమా? అస్సలు కాదు. ఇది యాదృచ్ఛికం కాదు, అద్భుతమైన విజ్ఞానం. ప్రాచీన భారతీయ ఆలయ నిర్మాణ శాస్త్రంలో అంటే ఆగమ శాస్త్రంలో ఖగోళ శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కోణార్క్లోని సూర్య దేవాలయంలాగా. కరెక్ట్. సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావిస్తారు కదా. ఆ సూర్యరశ్మి నేరుగా గర్భగుడిని తాకడమంటే దైవిక చైతన్యం ఆలయంలోకి ప్రవహించడం లాంటిది. ఇది ప్రకృతికి, భగవంతుడికి, భక్తుడికి మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే మనం ఆలయంలోకి అడుగుపెట్టగానే తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇలాంటి నిర్మాణ రహస్యాలు కూడా ఒక కారణం అన్నమాట. అవును. సరే, ఈ ఆలయ నిర్మాణం ప్రకృతితో సంబంధం పెడితే మరి గర్భగుడిలో ఉన్న శక్తి స్వరూపం వెనుక ఉన్న కథ ఏంటి? ఎందుకంటే అన్నవరం విగ్రహం చాలా విలక్షణమైనది అని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును. ఇక్కడే మనకు అత్యంత ఆసక్తికరమైన లోతైన తాత్వికమైన విషయం కనిపిస్తుంది. అన్నవరంలోని మూల విరాట్టు త్రిమూర్తి స్వరూపం. త్రిమూర్తి స్వరూపమా? అంటే సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు, లయకారుడు మహేశ్వరుడు. ఈ ముగ్గురు ఒకే విగ్రహంలో ఉంటారు. ఇది బహుశా భారతదేశంలో మరెక్కడా లేదేమో. ఒకే విగ్రహంలో ముగ్గురు దేవుళ్ళా? అదెలా సాధ్యం? విగ్రహం ఎలా ఉంటుంది. దాని పైభాగంలో విష్ణువు, మధ్యభాగంలో శివలింగం, ఇక పీఠం అంటే కింది భాగంలో బ్రహ్మస్వరూపం. వావ్! అంటే భక్తులు ఒకేసారి ముగ్గురిని దర్శించుకుంటున్నారా? అవును. సృష్టి, స్థితి, లయకారకులైన ముగ్గురినీ ఒకే చోట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా శైవ, వైష్ణవ క్షేత్రాలు వేరువేరుగా ఉంటాయి. కొన్నిసార్లు వాటి మధ్య ఘర్షణ కూడా ఉండేది కదా. కరెక్ట్. ఇక్కడ ఆ భేదాలన్నిటినీ చెరిపేసే ప్రయత్నం కనిపిస్తోంది. ఇది ఒక గొప్ప అద్వైత సిద్ధాంతానికి దృశ్యరూపమన్నమాట. అంటే ఒకే నీరు, ఆవిరి, నీరు, మంచుగా 3 రూపాల్లో ఉన్నట్టు. రూపాలు వేరైనా మూలం ఒక్కటే. అలాగే దేవుళ్ళు వేరువేరుగా కనిపించినా ఆ వెనుక ఉన్న మూలశక్తి, ఆ పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పే గొప్ప వేదాంతం ఈ విగ్రహం. అద్భుతం. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఒక ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ అన్నమాట. నిజమే. ఇక ఈ ఆలయ స్థాపన వెనుక కథ కూడా మనం సినిమాల్లో చూసినట్టుంటుంది. 1881లో ఒక స్థానిక జమీందారుకు కలలో స్వామివారు కనిపించారట. పించు అని చెప్పడంతో ఆయన ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. చాలా పుణ్యక్షేత్రాల వెనుక ఇలాంటి స్వప్న వృత్తాంతాలు కనిపిస్తాయి. దీన్ని మనం కేవలం కథగా కాకుండా ఒక దైవిక సంకల్పానికి మానవ ప్రయత్నం ఎలా తోడైందో చెప్పే చారిత్రక సంఘటనగా చూడాలి. ఒక వ్యక్తికొచ్చిన కల లక్షలాది మంది విశ్వాసానికి పునాది వేసింది. అవును. మొదట చిన్నదిగా మొదలైన ఈ ఆలయం
కాలక్రమేణా భక్తుల నమ్మకంతో ఇంత పెద్ద మహాక్షేత్రంగా మారింది. ఆలయ నిర్మాణం వైపు వస్తే ఇది ద్రావిడ శైలిలో ఉందని మన సోర్సెస్ చెప్తున్నాయి. తప్పకుండా. ద్రావిడ శైలి అంటే ఎత్తైన గోపురాలు, విశాలమైన ప్రాకారాలు, స్తంభాలతో కూడిన మండపాలు, ఇవన్నీ దక్షిణ భారతదేశ ఆలయాల్లో చూస్తాం. అన్నవరంలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది కదా, ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. అవును, అదొక అద్భుతమైన డిజైన్. సాధారణంగా గుళ్ళు ఒకే ఫ్లోర్లో ఉంటాయి. ఇలా 2 అంతస్తుల్లో కట్టడం వెనుక ఉద్దేశమేంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, ఇది కేవలం ఆర్కిటెక్చర్ కాదు, భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి చేసిన డిజైన్. పై అంతస్తులో స్వామివారి గర్భగుడి, ప్రశాంతంగా దర్శనం చేసుకునే ఏర్పాట్లుంటాయి. ఓకే, మరి కింద? కింది అంతస్తులో సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి విశాలమైన మండపాలుంటాయి. ఆహా, అంటే ఇది ఒక రకంగా భక్తికి, నిర్వహణ సౌలభ్యానికి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే అన్నవరం సత్యనారాయణ వ్రతానికి భారతదేశంలోనే ప్రధాన కేంద్రం. కొన్నిసార్లు రోజుకి 10,000 వ్రతాలు కూడా జరుగుతాయి. 10,000? అవును. అంత పెద్ద సంఖ్యలో భక్తులు వ్రతాలు చేస్తుంటే ఆ సందడి, ప్రధాన గర్భగుడి పవిత్రతకు భంగం కలిగించకూడదు. అదే సమయంలో వ్రతాలు చేసుకునేవారికి కూడా ఇబ్బంది లేకుండా విశాలమైన స్థలం కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చేసిన ఏర్పాటిది. అవును. అంటే దాదాపు 150 ఏళ్ల క్రితమే యూజర్ ఎక్స్పీరియన్స్కు ఇంత ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. నిజమే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అన్నవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది సత్యనారాయణ వ్రతం. దీనికి ఈ క్షేత్రానికి ఇంత విడదీయరాని బంధం ఎలా ఏర్పడింది? సత్యనారాయణ వ్రతమనేది స్కందపురాణంలో చెప్పబడిన ఒక పురాతనమైన ఆచారం. దీని గొప్పతనమేంటంటే ఇది చాలా సరళమైనది. పండితులతో పెద్దగా పని లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. కాని అన్నవరంలో ఈ వ్రతం చేయడం వల్ల విశేష ఫలితముంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు సత్యస్వరూపుడైన దేవుడు కొలువై ఉన్నాడు కదా. ఆయన సన్నిధిలో సత్యవ్రతం చేస్తే కోరికలు నెరవేరతాయనేది తరతరాల నమ్మకం. అంటే ఇక్కడ ఒక సైకిల్ కనిపిస్తోంది. కోరికలు నెరవేరాలని వ్రతం చేస్తారు, నెరవేరాక మళ్లీ వచ్చి మొక్కు తీర్చుకుంటారు. అవును, వాళ్ల అనుభవాలను 10 మందికి చెబుతారు. అలా ఆ నమ్మకం ఇంకా బలపడుతూ వస్తోంది. ఇక్కడ కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఒక కమ్యూనిటీ ఫీలింగ్ కూడా ఉంది. అంటే వందలాది కుటుంబాలు ఒకే చోట కూర్చుని ఒకే సంకల్పంతో వ్రతం చేయడం వల్ల ఒక సామూహిక సానుకూల శక్తి, అంటే ఒక కలెక్టివ్ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అది కూడా వారి నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. మన సోర్సెస్లో మరో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఈ ఆలయం కేవలం భక్తికే కాదు, దీని వెనుక కొన్ని శాస్త్రీయ ఆలోచనలు కూడా ఉన్నాయనే ఒక వాదన ఉంది. అంటే ఆ ప్రదేశం యొక్క వాస్తు గురించి? అవును. ఆలయ స్థానం, అక్కడి గాలి ప్రవాహం, సూర్యకాంతి, ఇవన్నీ మానవ శరీరంలోని శక్తి కేంద్రాలకు అనుకూలంగా ఉంటాయని, అందుకే అక్కడ మనస్కు ప్రశాంతత లభిస్తుందని కొందరు అంటున్నారట. దీనికి తోడు కొండపాదాల వద్ద పంపానది ప్రవహించడం కూడా ఒక విశేషం కదా. మనం దీన్ని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూడాలి. ఇక్కడ 3 అంశాలు బలంగా ముడిపడి ఉన్నాయి. ఒకటి, మీరు చెప్పినట్టు అచంచలమైన విశ్వాసం. ఒక పని జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు ఆ నమ్మకమే మనకు తెలియని ఒక మానసిక శక్తినిస్తుంది. సరే. 2, ప్రకృతితో అనుసంధానం. గోదావరి వంటి పవిత్ర నదుల ఒడ్డున ఉన్న క్షేత్రాలకు అదనపు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. పంపానదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకోవడం అనేది శారీరక, మానసిక శుద్ధికి సంకేతం. మరి 3వ అంశం? అదే వాస్తు మరియు నిర్మాణం. ప్రాచీన ఆలయాలు కేవలం రాతి కట్టడాలు కాదు, అవి భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి, విశ్వశక్తికి అనుగుణంగా నిర్మించిన శక్తి యంత్రాలు లాంటివి. ఆ ప్రదేశంలో కూర్చున్నప్పుడు మన శరీరం, మనస్సు ఒక సమస్థితికి వస్తాయి. అంటే ఈ 3 అంశాలు, భక్తి, ప్రకృతి, వాస్తు కలిసినప్పుడు ఏర్పడే అనుభూతే అన్నవరం ప్రత్యేకత. ఖచ్చితంగా. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే అన్నవరం కేవలం ఒక దేవాలయం కాదు, అదొక జమీందారు కన్న కళ. త్రిమూర్తులను ఒక్కచోట నిలిపిన అరుదైన తాత్విక కేంద్రం. భక్తుల అవసరాలను అర్థం చేసుకుని నిర్మించిన ఒక అద్భుత నిర్మాణం. ఇక్కడ భక్తి, చరిత్ర, వాస్తుశాస్త్రం అన్నీ కలిసిపోయి ఒక సంపూర్ణ అనుభూతినిస్తాయి. ముగింపుగా చెప్పాలంటే అన్నవరం ప్రాముఖ్యత దాని సరళతలో, అందరికీ అందుబాటులో ఉండటంలో ఉంది. వేదాల్లోని సత్యమే దేవుడు అనే గూఢమైన సందేశాన్ని సత్యనారాయణ వ్రతం అనే ఒక సులువైన ఆచారం ద్వారా
సామాన్య భక్తుల హృదయాల్లోకి కూడా తీసుకెళ్తుంది. తన కష్టాలకొక పరిష్కారముందని భరోసా ఇచ్చే కేంద్రం. అవును, అదే ఈ క్షేత్రం యొక్క గొప్పతనం, దాని విజయ రహస్యం. ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ప్రశ్న వైపు నడిపిస్తుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాయని చెప్పే ఈ అద్భుత అనుభవాల వెనుక ఉన్న అసలైన శక్తి ఏది? అది పూర్తిగా దైవిక జోక్యమా, లేక ఒక విషయం జరుగుతుందని మనస్ఫూర్తిగా ప్రగాఢంగా విశ్వసించినప్పుడు ఆ నమ్మకమే వారి ఆలోచనలను, చర్యలను ప్రభావితం చేసి విజయం వైపు నడిపిస్తోందా? లేదా ఈ రెండూ కలిసే పనిచేస్తాయా?